ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాజకీయాల్లోకి మరో హీరో రాష్ట్రమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుస్తుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే పెద్ద పెద్ద అగ్ర నాయకులు సైతం రాజకీయ పార్టీలో పెట్టి సీఎం కావడం చాలా అరుదు. సో ఇటువంటిది రజనీకాంత్ సైతం ఒక అడుగు వెనుకకు వేశారు. ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడులో మాత్రం విజయ్ ముఖ్యంగా సీఎం అయితే కావడం, తర్వాత ఇప్పుడు రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయింది కదా. అయితే కోలీవుడ్ స్టార్ అయినటువంటి హీరోలు వరుసగా రాజకీయ బాట పడుతున్నారు చెప్తున్నారు. ఇప్పటికే తమిళ వెట్రి కలంగ్ పార్టీతో విజయ్ తమిళనాడు రాజకీయాలు తుఫాన్ సృష్టించారు. మరోవైపు ఇటీవల మరో హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పొలిటికల్ హీట్ ఎంట్రీపై చర్చ తెరలేపారు. తాజాగా ఈ జాబితాలో మాస్ హీరో విషయాలు కూడా చేరారు. ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. సినిమా రంగంలో ఇన్నాళ్ళు సంపాదించుకున్న ప్రజాదరణ, మంచి పేరును ఇకపై ప్రజాసేవ కోసం ఉపయోగించాలని భావిస్తున్నట్లు విషయాలు స్పష్టం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నటుడిగా మీ నుంచి ఎంతో ప్రేమను, అభిమానాన్ని పొందాను. ఆ అభిమానానికి ప్రేమ ప్రతిఫలంగా మీకు తిరిగి ఏదో ఒకటి చేయాలని బలంగా నిశ్చయించుకున్నాను. ఇకపైన నా ప్రయాణం గతంలో మాదిరిగా సాధారణంగా ఉండదు. నేరుగా అత్యంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని, అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని ప్రకటించారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికే నడిగర్ సంఘం ప్రొడ్యూసర్ కౌన్సిల్ బాధ్యతలో తనదైన ముద్ర వేసిన విషయాలు. గతంలోనూ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి యత్నించిన సంగతి తెలిసింది. రాజకీయ నాయకులు సరిగా పనిచేయనందున కొత్త రకం రాజకీయాలకు రావాల్సి వస్తుందన్న త్వరలో తన రాజకీయ పయనానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని, ఇకపై తన అభిమాన సంఘాన్ని ప్రజా సేవ కోసం నడిపిస్తానని, తన ఆలోచనలు వెనుక ఎలాంటి స్వార్థ రాజకీయాలు ప్రయోజనాలు లేవని, సమయం అనుకూలిస్తే ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో నిలబడతానని స్పష్టం చేశారు. సో విశాల్ వ్యాఖ్యలను బట్టి ఆయన త్వరలో సొంత పార్టీ ప్రకటన చేయడం లేదా క్రియాశీలక రాజకీయాల్లో దిగడం ఖాయమని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.